hash include stdio.h void main int I equals to 1 for I equals to 1, I less than or equals to 100 and I plus plus. Printf %d, I. సో నేను ఇప్పుడు నా ల్యాప్టాప్కి 1 to 100 వరకు తెలుగులో ప్రింట్ చేయమంటే నా ల్యాప్టాప్ అనేది ఆ కమాండ్ని వినలేదన్నమాట. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ నా మాట ఎప్పుడు వింటది? సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను దాంతో కమ్యూనికేట్ చేస్తే సో నా ల్యాప్టాప్ అనేది రెస్పాండ్ అవుద్ది అనమాట. సో నేను ఇప్పుడు దానికి అర్థమైనట్టు లాంగ్వేజ్లో నేను సి లాంగ్వేజ్లో కోడ్ అనేది రాశా. సో ఇప్పుడు ఈ సి లాంగ్వేజ్లో కోడ్ రాస్తే ఇప్పుడు మన ల్యాప్టాప్ అనేది రెస్పాండ్ అవుద్దా లేదా చూద్దాం. ఈ కోడ్ని నేను రన్ చేస్తాను. లైక్ 1 to 100 వరకు అన్ని నంబర్స్ అనేవి ఇక్కడ ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు దానికి నా లాంగ్వేజ్ అనేది అర్థమైంది. సో మేమిద్దరం అనేది ఇప్పుడు కమ్యూనికేట్ చేసుకోగలం ఈ లాంగ్వేజ్తో. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఈ లైన్ ఏంటి? stdio.h అంటే ఇది హెడర్ ఫైల్ అనమాట. సో హెడర్ ఫైల్ ఏంటి? హెడర్ ఫైల్ అని ఎందుకు అంటామంటే లైక్ మన బాడీ పార్ట్స్లో అన్ని పార్ట్స్లో పైన టాప్లో ఏ పార్ట్ ఉంటుంది? హెడ్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ కోడ్ అనే మొత్తం పార్ట్స్లో టాప్లో ఉన్న లైన్ని మనం హెడర్ ఫైల్ అంటాం. అందుకే దీన్ని మనం హెడర్ ఫైల్ అని అంటాం. నెక్స్ట్ వచ్చి వాయిడ్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ మనం సింపుల్గా అర్థం అవ్వాలంటే మీ అందరికీ దీన్ని మెయిన్ స్విచ్ అంటాం. సో మెయిన్ స్విచ్ అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది అంటే అదేంటంటే సో మన ఇంట్లో స్విచెస్ ఏమి ఉంటాయి? లైట్స్ ఉంటాయి, ఫ్యాన్ స్విచెస్ ఉంటాయి. సో మెయిన్ ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతాయి అండ్ ఆన్ చేస్తే మొత్తం ఆన్ అయిపోతాయి. సో మెయిన్ ఫంక్షన్ కూడా సేమ్ టు సేమ్ అలానే. ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మెయిన్ అనమాట. మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఈ మెయిన్ ఫంక్షన్తో మనం కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.